హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు Y2 వ్లాగ్స్. ఇదైతే డే 2 వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే మేము కన్యాకుమారికి రీచ్ అయిపోయాము. టైం అయితే 4 o'clock అవుతుంది. వెదర్ అయితే చాలా బాగుంది, చాలా కూల్గానులే, చాలా హాట్గానులే. ఫస్ట్ అయితే బీచ్కి బయలుదేరిపోయాము. బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. మేమైతే సన్ రైజ్ చూస్తాము అని వచ్చేసాము, కానీ సన్ రైజ్ కాలేదు ఎందుకో వెదర్ చేంజ్ వల్ల. ఆ తర్వాత బీచ్లో జస్ట్ కాలు పెడతా ఉంది. మాకు ప్లానే ఉండలే బీచ్లో ఆడాలని, బట్ వాటర్ అంత ప్యూరిటీగా ఉంది చూసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఆడేకి. చాలా ఎంజాయ్ చేసాము అయితే మేము వాటర్లో. కొంచెం సాల్టీగా ఉంది కానీ చాలా బాగుండే వాటర్ ప్యూరిటీ. ఆ వేవ్స్ అయితే చాలా ఫోర్స్గా వస్తూ ఉండే. సో మేమైతే దుపట్టాలో షల్స్, కొంచెం వాటర్లో ఏమైనా పర్ల్స్ చిక్కుతుందేమో అని ట్రై చేస్తుంది, బట్ ఓన్లీ షల్స్తో చిక్కింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఆ తర్వాత అయితే మేము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి హోటల్కి వచ్చేసాము. హోటల్లో మేము తినింది అయితే ఇడ్లీ, ఆ తర్వాత పూరి, దోశ. అక్కడి నుంచి బోటింగ్కి వచ్చాము. బోటింగ్ అంతేమీ క్యూ ఉండలే, మండే అయిన వల్ల కొంచెం క్యూ తక్కువే ఉండింది. సో బోటింగ్కి ఫుల్ ఎక్సైటెడ్ మై ఫ్యామిలీ. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది, పెద్ద పెద్ద బోట్స్ ఉంది. సో గైస్, ఇప్పుడైతే మేము బోటింగ్కి వచ్చాము. ఫస్ట్ యాటడి పోతాండే బోట్కి ఆరుగుడికా పదండ భిన్న రా, ఇవ్వు రా, సెల్ఫీ తీసుకుంటాం. ఆగో ఓ తీసినామా? ఇందులోనా అందులోనా? పెద్దనా చూడు చూడు పెద్దమ్మా, ఇట్లా రండి, ఇట్లా రండి. మనమే వేసుకోవాలేమో. ఎత్తుకో, బాగుండేది. ఇందమ్మా పెట్టుకో. ఆరెంజ్ పెట్టుకో. పద పద రా, ఇల్లు రా. జరుగు జరుగు, నేను విండో సైడు. సో ఫైనలీ మేమైతే బోట్లో ఉన్నాము. మాకైతే చాలా ఎక్సైట్గా ఉండింది. ఆ రోజు వేవ్స్ కూడా జాస్తి ఉన్నది వల్ల కొంచెం బోట్ జాస్తినే షేక్ అవుతుంటే ఫన్గానే ఉండే. వ్యూ అంతా చాలా బాగుంది. ఈ జాకెట్స్ అయితే కొంచెం హెవీగా ఉండింది. మీరే చూడొచ్చు వాటర్ ఎంత ప్యూరిటీగా ఉందో, సక్కత్గా ఉంది. వ్యూస్ కూడా ఎటు పక్క చూసినా ఫుల్ వాటర్ ఉంది వల్ల చాలా ఆసమ్గా ఉండే. సో మనం వెళ్ళేది అక్కడ ఉండే టెంపుల్కి, స్టాచ్యూకి జస్ట్ ఒక 1000 meters అంతే, బట్ వాటర్లో ట్రావెలింగ్ కదా చాలా బాగుండే. పదండి గైస్, మేమైతే మెమోరియల్ అదేదో హిస్టరీ దీనికి వచ్చాము. సో వాటర్ అయితే సూపర్గా ఉంది. ఫెస్టివల్ ఇంకా బాగుంది. అది ఓకే. గాలి అయితే చాలా ఫోర్స్గా వస్తూ ఉండే, క్లైమేట్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంది. బట్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. కొంచెం ఫొటోస్, రీల్స్ అంతా తీసుకున్నాము. సో చూడండి గైస్, మా డాడీ చెప్పే ఆ పక్క శ్రీలంక అంతా ఉండేది. సో ఇదైతే స్టాచ్యూ. ఇప్పుడు
వెళ్తాం రండి. సో పైనుంచి వ్యూ ఇలా ఉంది. అక్కడే బ్రిడ్జ్ కడతా అంటారు కాబట్టి మనం అలౌడ్ లేదు, కానీ చాలా బాగుంది స్టాచ్యూ అయితే. సో అంతే గైస్, చాలా టైం అయితే స్పెండ్ చేసాము. హార్డ్లీ ఒక 2 to 3 hours ఇక్కడే ఉన్నాము. చాలా బాగుంది. ఇప్పుడైతే మేము వాపస్ ఆ పక్క సైడ్ అటు పక్క సైడ్ వెళ్తాము, సేమ్ బోట్లోనే. బట్ ఈసారి బోట్లో పోయేటప్పుడు కొంచెం సో గైస్ ఫైనల్లీ అయితే దాహం వాటర్ బాటిల్ కొడుతుంది. కొంచెం దూరం పోయి మాట్లాడచ్చు కదా, ఇప్పుడితే అట్లా ట్రిప్. ఇప్పుడైతే మేమైతే ఒక ఆంధ్ర ప్లేస్ బోట్లో చెప్పేసి సో మేమైతే ఇప్పుడు ఫుడ్ తినడానికి వచ్చాము. మీల్స్ కాకుండా చేశారు మా బిగ్ ఫాదర్. సో మీకు చూపిస్తాను ఫుడ్ ఎలా ఉంటుందో ఇక్కడ, ఓకేనా? సో మేమైతే మీల్స్ తింటాము. చూడ రైస్ గైస్. సో గైస్, మేమైతే లంచ్ తినేసి రూమ్కి వచ్చి రెడీ అయిపోయాము. ఇది మా సెకండ్ అవుట్ఫిట్. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తా ఉన్నాం దర్శనం కోసం. ఆ తర్వాత బీచ్ దగ్గర వెళ్తామని ప్లాన్ చేసాము. సో ఫస్ట్ అయితే మేము బయలుదేరిపోయాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇంకా ఏం షాపింగ్ చేయలేదు. సో టెంపుల్కి వెళ్ళొచ్చినాక షాపింగ్ అని డిసైడ్ చేసాము. సో ఇదైతే టెంపుల్ ఇన్సైడ్ ఇలా ఉంది. సో బీచ్ యాజ్ యూజువల్ చాలా బాగుంది. సో మా మమ్మీ, పెద్దమ్మ, పిన్ని, అత్త అయితే టీ కాఫీ తాక్కొని ఒక సీనరీని ఎంజాయ్ చేస్తూ ఉండరు. సో గైస్, ఇప్పుడైతే ఫోటో సెషన్ అయింది అందరిది. ఇప్పుడు మేము గుడి దర్శనం చేసేకపోతా ఉంటాం. సో రెడీనా? పదండి. సో ఇక్కడైతే చాలా బాగుంది క్లైమేట్. మీరు చూడొచ్చు వ్యూ కూడా. ఇది టెంపుల్ వ్యూ అనమాట. సో ఫుల్ బ్లాక్ బాగుంది. ఒక లైట్గా లైన్. సో మేమైతే టెంపుల్కి ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళాము. సో లోపల గుడి అయితే ఇలా ఉంది. ఇక్కడ ఒక ఘటన కార్యమైంది. ప్రకృతి ఏమది ఒక లైన్లో నిలిచి చెప్పులు పెట్టే కాకుండా ఫ్రీ దాంట్లో పెట్టింది. మోసం. ఇదే ఇట్స్ ఓకే ఫ్రెండ్స్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఒక చెప్పే బట్ అది మా డాడీ తీసి ఇచ్చింది. చూడండి గైస్, ఈ క్రాక్స్ నాకు షాపింగ్ చేసి స్టార్ట్ అవుతుంది. బట్ మేమైతే ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాం. బేజార్ అవ్వకూడదని మా అక్క చెప్పు. సాక్రిఫైస్. See this one, the red and white combination is awesome. thumbnail వేసుకున్నాం. సో గైస్, ఇదైతే షాపింగ్ స్ట్రీట్. మేమైతే చాలా షాపింగ్ చేసుకుంటా ఉంటాము. ఇక్కడైతే షెల్ మీద నేమ్స్ రాసేది ఉంది. మేమైతే మా ఛానల్ పేరు రాపించుకున్నాము. సో గైస్, మేమైతే క్యాప్స్ కొన్నాము. హాయ్ గైస్, సో మేమైతే ఇప్పుడు మ్యాగీ తింటానికి వచ్చాము. సో షాపింగ్ అయితే సూపర్గా చేయండి. సో గైస్, నేనైతే ఆనియన్ దోశ ఆర్డర్ ఇస్తే రాకెట్ దోశ వచ్చింది. కొంచెం. సో గైస్, మా వ్లాగ్ అయితే డిన్నర్తో ఎండ్ అవుతుంది. ఇంకా ఒక ప్లేస్ ఉంది, ఆ వీడియో కూడా వస్తుంది, చూడండి అందరూ. సో బాయ్ ఎవ్రీవన్, మీట్ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.